నన్ను మా పక్క స్ట్రీట్లో వదిలిపెట్టి మీ ఇల్లు ఎక్కడ అని అడిగితేనే నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఏ నాకు రూట్లు గుర్తుండవు. నేను నీకు మరి అంత వీపీలా కనపడుతున్నానా? నేను మా ఫామ్ హౌస్కి కూడా మొబైల్లో గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తాను. అర్థమైంది. ఏంటి నీ టాప్ ఫ్లోర్ బాగా ఖాళీ అని. ఎవరా నా కారు గుద్దింది? ఏంటి నా కారు మూతుందేంటి? ఎవరా నువ్వు? నా కారు తీసుకుపోతున్నావు? కూర్చో కూర్చో, అరిస్తే కోసేస్తా. కూర్చో. వీడెవడు ముసుగులో ఉరి శిక్ష ముందు ఖైదీకి ముసుగేసినట్టు వేసావేంటి? ఎవడు వీడు? అది ఎక్స్ట్రా చేసింది, అందుకే వేసా. అదంటే అమ్మాయా? అమ్మాయే దొండకాయలా ఉంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? అయినా అమ్మాయిలకి ఎవరైనా లైన్ వేస్తారు కానీ ఇలా ముసుగేస్తారా? దానికి ముసిగే వేసా. మూసుకోకపోతే నేను తోసేస్తా. నాకు ఎందుకని? నా కస్టమర్స్ వెయిటింగ్. నా కార్ నాకు ఇచ్చే. టెన్షన్ పడుకో, నీ టాక్సీ బుక్ చేసిందేనే. టాక్సీ బుక్ చేసినట్లేదు, ఏదో ప్లాన్ చేసి నన్ను బుక్ చేసినట్టుంది కదా. ఫాస్ట్గా అర్థం చేసుకున్నావు. నా కార్కి ముసుగేశాడు, నెక్స్ట్ నీ కార్ కూడా వేస్తాడు. నీ కార్కి ముసుగేసాడా? బేరం ఆడి అమ్మేశాడు కూడా. అవునా? భయ్యా నీకు డబ్బులు కావాలంటే నా బాడీలోని ఆర్గన్స్ అన్ని ఆఫ్ రేట్కి అమ్ముకో, కానీ నా కార్డు మాత్రం ఏమీ చేయి ప్లీజ్. అదేంట్రా, ఎవరన్నా కారు వదిలేసుకుంటారు, నువ్వేంటి డిఫరెంట్ గా ప్రాణాలు వదిలేస్తానంటున్నావు? డిఫరెంట్ కాదు భయ్యా, డిప్రెషన్. నేను పెద్ద భార్య బాధితుని, లైఫ్ లో బాగా రిచ్ గా సెటిల్ అయిపోదామని ఒక డబ్బున్న అమ్మాయిని చూసి పడేసా. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా అమ్మాయిని 1 year మెయింటైన్ చేయరా చాలు అన్నారు. నేను 5 నెలలు మెయింటైన్ చేశా. నా ఆస్తి అంతా ఆరతి కర్పూరంలా ఆరిపోయింది. దాంతో వాళ్ళు నా పైన సానుభూతి చూపించి ఈ కారు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు కానీ ఈ కారు ఇంటికి వెళ్ళకపోయింది అనుకో, నా ప్యాంట్ ఊడిపోద్ది ప్లీజ్ భయ్యా. అదేంట్రా, ఎందుకు? నిర్భయ చట్టం వచ్చినా నాలాంటి వాళ్ళు నిర్భయంగా తిరగలేకపోతున్నారు కదా, అర్థం చేసుకో. చట్టం వచ్చింది ఆడవాళ్ళ కోసం కదా. ఏదో ఫ్లోలో వాడలే తల్లి, అర్థం చేసుకో. భయ్యా నీ ఫోన్ ఇవా? ఏ పోలీస్ స్టేషన్ కు రోజు వెళ్ళి దొంగ సైన్ పెట్టినట్లు గంటకి నా భార్యకి నేను ఎక్కడున్నానో చెప్పాలి, లేకపోతే నా ప్యాంట్ తడిసిపోద్ది అంతే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఇదిగో. థ్యాంక్ యూ. హలో, హాయ్ స్వీటీ, నేనే. ఏం చేస్తున్నావురా? ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందంటే ఇప్పుడే కస్టమర్స్ కార్ ఎక్కారు. నా కోసం ఎదురు చూస్తున్నావా? ఏం బెంగ పెట్టుకోకు, త్వరలోనే వచ్చేస్తాను, ఓకేనా? I love you. ఎచ్చి ఆపో. చిన్న బిల్డప్ చాలు, ఫోన్ ఇటు. స్వీటీ ఓకే బాయ్. బెటర్ ఫోన్. రే అవును, నీ కార్కి స్పీడోమీటర్ లేదంట్రా? స్పీడోమీటరా? రే నేను అడిగిన దానికి నీ రియాక్షన్ కి సంబంధం లేదంట్రా. నా కార్ స్పీడోమీటర్ తెలుసుకోవాలనుకుంటున్నావా? వెనక డిక్కీ ఎగిరింది అనుకో 30, ముందర బ్యానెట్ ఎగిరింది అనుకో 60, సైడ్ డోర్లు ఎదిరాయి అనుకో 100. అబ్బో, మరి హార్న్? ఒక్కసారి బ్రేక్ చెప్తా. చూసావా సౌండ్ ఎలా వచ్చిందో? నీదా? కాదు భయ్యా, బ్రేక్ వేయగానే వచ్చిన సౌండ్ హారన్. ఎలా ఉంది? హౌ ఇస్ ఇట్ బుజ్జి? చాలా కథలు ఉన్నాయరా నీ కార్కి. మీ గేమ్స్ ఆపి ముందెక్కడన్నా డాబా దగ్గర ఆపండి, నాకు ఆకలిస్తుంది. నాకు కూడా బిర్యానీ కావాలి. హలో, నువ్వెక్కడికి? రే కాల్ టాక్సీ. నా పేరు కాల్ టాక్సీ కాదు, గిరి. ఏదో ఒకటిలే గానీ తినడానికి ఏం తీసుకురాపో. అమ్మమ్మ నేను పొట్టోన్నే కానీ పిచ్చోన్నేం కాదు. నేను పార్సిల్ తీసుకోవడానికి వెళ్తే మీరిద్దరు కార్ తీసుకుని పారిపోదామనా? అదేం కుదరదు. నువ్వు నాతో పాటు వస్తానంటే చెప్పు, ఇద్దరు వెళ్దాం. సరే పద. హలో, నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం. ఓసిన పిచ్చిన అమ్మి, పోలీస్ పక్కన్నప్పుడు దొంగ భయపడాలి కానీ వదిలేసి పక్కెళ్తాంటే పారిపోకుండా భయపడతావంటే బుర్రుందా అసలు నీకు? థ్యాంక్స్. ఎందుకు? ఐడియా ఇచ్చినందుకు. నీకు అది ఇచ్చింది ఈవిడికి, కానీ అమలు పరిచేది నేనే కదా. ఎలా? దిగు చెప్తా. నీకు అస్సలు బుద్ధి లేదే. ఎలా చెప్పు, ఎలా జరిగా పొట్టిన ఐడియా ఎలా ఉపయోగపడింది వీడికి? మామూలు కాదురా, ముదిరిపోయావురా నువ్వు. కట్టేశాడు. నేనేం చేసా? పారిపోతానని డౌట్ పుట్టించావు కదా. ఓకే ఐడియా నీకు ఇస్తే జీవితం ఆయన మారిపోయింది అనమాట. పోన్లే, ఐడియా ఎవరికొరకు ఉపయోగపడిందిగా. పద భయ మంది ఆ కీస్ ఎందుకు నీకు బరువు? పద. ఎప్పుడు వెళ్తావురా నన్ను? ఎరా వన భోజనాలకు వచ్చినట్టు అలా కూర్చున్నట్రా. పార్సల్ తీసుకుని వెళ్ళిపోదాం పదా. నేను పార్సిల్ భోజనం తినను, నేను ఇక్కడే తింటా. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. రే ఆయనకి ఏం కావాలో చూడు. సార్ ఏం కావాలి సార్? 1 చికెన్ బిర్యానీ. ఒకటా? నువ్వు తినవా? మాకు అది సరిపోద్దిలేరా, నువ్వు తిను. ఓకే. వీడు ఎక్స్ట్రా. అరే ఇప్పుడు నేను పార్సల్ తీసుకుని వెళ్ళిపోతున్నాను, మరి కార్ తీసుకుని వెళ్ళిపోతే? నా కార్ స్టార్ట్ చేస్తే సౌండ్ విన్నే వచ్చేస్తాగా. అరే నువ్వు మా ఊరుడి కాదురా, చాలా షార్ప్. థ్యాంక్ యూ. పార్సల్ సార్. బిర్యానీగా తొందర తినేసరా. ఏం కావాలి సార్? మీ డాబాలో అతి తక్కువ రేటుకి ఏం దొరుకుద్ది? టూత్ పిక్ ఉంది, కావాలా? రే టూత్ పిక్లు టూత్ పేస్ట్లు అమ్మడానికి ఇదేమన్నా కిరాణా కుట్ట? తినడానికి అతి తక్కువ రేట్లో ఏం దొరుకుద్ది అని అడిగా. కోడి భోజనం దొరుకుద్ది. కోడి భోజనమా? ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? అన్నదాన సత్రంలో కూడా ఇంత చీప్ దొరకదా? అదే మా స్పెషల్. తెమ్మటరా? తెచ్చే త్వరగా.
ఓయ్ తిను. మైండ్ దొబ్బిందా కట్టేస్తున్నామంటున్నావు? దీని టార్చర్ తట్టుకోలేకపోతున్నారు బాబు. ఇదిగో ఛీ, నువ్వు పెడితే నేను తిన్ను. చూడు, ఆకలేసింది నీకు, నాకు కాదు. తిను. ఆ? తిను. ఏంది కోడి భోజనం తెచ్చాను, తినే. కూల్. ఏంది ఇది? కోడి భోజనం నేనేమడిగా? తక్కువ రేట్లో ఏముందని అడిగా. నువ్వేం చెప్పావు? టూత్పిక్. తినడానికి ఏముంది అని అడిగా. కోడి భోజనం ఉందని చెప్పాను. నువ్వేం తెచ్చావు? కోడి భోజనం. ఇది కోడి భోజనం కాదురా, కోళ్ళు తినే భోజనం. జొన్నలు అంటారు దీన్ని. ఒరే, 10 రూపాయలకి ఎక్కడైనా కోడి భోజనం వస్తుంది. అదో కోడి మొహం. ఏమనుకున్నారో నువ్వు? కస్టమర్లు దేవుళ్ళు అంటోళ్ళరా, వాళ్ళ మీద జోకులేస్తావురా నువ్వు. నువ్వు నీ టాపా. కూల్ కూల్ కూల్. దో దో దో. కూల్ కూల్ బ్రదర్, కూల్ బ్రదర్. దో, నీకు నాకు గొడవలొద్దు, కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతాను, తినడానికి ఏముంది? కోడి భోజనం. దో, మనిషి తినడానికి ఏముంది అని అడుగుతాను. ఇందులో ఉన్నాయి, చూసుకున్నాడు. ఒక కోడి బిర్యానీ. కోడి బిర్యానీ అంటే కోడి తినే బిర్యానీ కాదు, మనిషి తినే, అంటే నేను తినే కోడి బిర్యానీ. Okay. ఓకే, ప్లీజ్ రిమైండ్ ఇట్. యా. తిను. ఇది కోడి కుడితోడా ఎడమతోడా? మా వంట మనిషి తోడరా. కోడి బిర్యానీ కావాలన్నో తిను. ఇంక నువ్వు మూసుకునేళ్ళు. దిష్టి పెట్టకరా దరిద్రుడా. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? మ్మ్. యప్. ఇప్పుడే అందిన వార్త. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ప్రకాష్ గారి సోదరి అకిరా ఈ రోజు ఉదయం కిడ్నాప్ గురైంది. పక్క ఫోటోలో కనిపిస్తున్న చందు అనే యువకుడే కిడ్నాప్ చేశాడని పోలీసులు నిర్ధారించారు. సీసీ కెమెరాలో ఏమన్నా పెట్టారా? ఆచూకీ తెలియజేసిన వారికి 50 లక్షల రూపాయలు నగదు రూపంలో ఇవ్వబడును. 50 లక్షలా? తల మీద కొట్టడం కాదు, నీళ్లు తేవాలని తెలీదా? 50 లక్షలు ఎవరికో వేయడమేంటి, మనమే తీసుకుంటే? నా పిల్లని దగ్గర బెంచ్ కార్ తీసుకెళ్ళచ్చు. ఒరే ఒరే, కోడి బిర్యానీ త్వరగా రా. ఇట్రా, ఇట్రా, ఇట్రా. అకిరా ఆచూకీ తెలిసిన వారు 9052225558 గాని లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ గాని తెలియచేయగలరు. నేను బిల్లు ఇచ్చింది వెనక్కి తిప్పి నెంబర్ రాసుకుని జోబులో దోసుకున్నాను. మర్యాదగా బిల్లు కట్టు. బిల్లా నేను ఎందుకు కట్టాలి? ఇదేంటి నా ఫోటో టీవీలో వస్తుంది? ఈ అమ్మాయి నేను కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. మొత్తం బిల్లు కట్టి కదులు. తొందరగా ఇక్కడి నుంచి చంపైపోవాలి. మెడకే మీద తలకే ఉందరా? ఎవడైనా బిల్లు డ్రైవర్కి ఇస్తారా? పోయి ఓనర్కి ఇవ్వు. ఇక్కడ ఎవడు తింటే ఆడే బిల్లు కట్టాలి. ఏంట్రా అప్పుడు నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు? కోడి తెమ్మంటే కోడి భోజనం తెస్తావు. ఏమనుకున్నారా? ఏంట్రా దొబ్బు తిని మాట్లాడుతున్నావు? కడతావా కడవా? ఒక్క టీవీలో పగిలిపోతాడు. పద, ఇల్లు ఆడిని అడుగు. ఎక్కడికి పారిపోతావురా? ఒరేయ్, నీలాంటి వాళ్ళు చాలా మంది చూస్తాం గానీ వచ్చి బిల్లు కట్టిపో. కట్టకపోతే కట్టకపోతే ఏం చేస్తావురా? నేను కట్ చేసి మటన్లో మిక్స్ చేస్తాం. మా ఓనర్ గడికి 70 కేజీలు కలిసి వస్తుంది. కారు లేకుండా ఇంటికి వెళ్తే నా పెళ్ళాం నన్ను. గిరిని వదిలేసావేంటి? వదిలేదు, వదిలించుకున్నాను. అంటే ఈ కార్ కూడానా? ఇది లేకుండా వాడి ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. ముందు వెనక్కి పోని, కావాలంటే కార్ అమౌంట్ నేను పే చేస్తాను. అసలు నేను కిడ్నాప్ ఎవరు చేశారు? నవ్వుతున్నావేంటి? జోక్లేస్తే నవ్వరేంటి? జోక్ కాదు, సీరియస్ గానే. నేను కిడ్నాపర్నని, నన్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తారని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు. అలా తింగరోడు చూశాడు, అందుకే ఆయన అక్కడ వదిలేసి వచ్చా. కిడ్నాప్ నువ్వు చేయకపోతే నన్నెందుకు తీసుకెళ్తున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? చూడు, నేను ఒక కార్ దొంగని, అంతవరకు నిజం. కానీ నేను వచ్చిన కార్ కోసమే కానీ నీ కోసం కాదు. అసలు నేను ఎవరు కిడ్నాప్ చేశారో కూడా నాకు తెలియదు. అంటే నువ్వు దొంగవా? అవును. నువ్వు దొంగతనం చేసిన కార్లో నన్ను కిడ్నాప్ చేశారు, అది నీకు తెలియకుండా. కిడ్నాపర్ అని టీవీలో స్క్రోలింగ్ వచ్చేసరికి భయపడి అబద్ధం చెప్తున్నావు. అర్థం చేసుకోవేంటి? కావాలంటే మీ అన్నయ్యకి ఫోన్ చేయి, ఆయన నేను ఎక్కడ వదిలేయమంటే అక్కడ వదిలేస్తాను. నేను చేయను.
నా కోసం కాదు, కనీసం మీ అన్నయ్య కోసమే రా. మీ అన్నయ్యకి డైల్ చేయి. నాకు మా అన్నయ్య నంబర్ గుర్తులేదు. చూడు, నేనే కిడ్నాపర్ అని మీ అన్నయ్య అంటున్నాడు. కాదని నేను అంటున్నా. అసలు నువ్వు సేఫ్గా ఉన్నావో లేదో మీ అన్నయ్యకి తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా మాటని ఒక్కసారి ఫోన్ చేయి. హలో. హలో సార్, ప్రకాష్ గారేనా? అవును. సార్, నా పేరు చందు సార్. టీవీలో కిడ్నాప్ చేసాడని ఫోటో చూపిస్తున్నది నాదే సార్. సార్, నేను ఏదో కార్లో దొంగతనం చేసేవాడిని కానీ కిడ్నాప్ చేసేవాడిని కాదు సార్. అనుకోకుండా మీ చెల్లెలు ఆ కార్ డిక్కీలో ఉంది సార్. ఆ కిడ్నాప్కి నాకు ఏ సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి. హలో. హలో. ఓకే. అకీర్ ఇప్పుడు ఎక్కడుంది? నా దగ్గర ఉంది సార్. అంటే నీ పక్కనే ఉందా? లేదు సార్, కార్లో ఉంది. ఓకే. నువ్వు నా చెల్లెల్ని కిడ్నాప్ చేయలేదనే విషయం నాకు తెలుసు. మరెవరు కిడ్నాప్ చేశారు? నేనే. ఏంటి? మళ్ళీ చెప్పండి. లిజన్, అకీరాని కిడ్నాప్ చేయించింది నేనే. అయినా మీ చెల్లెల్ని మీరే కిడ్నాప్ చేయడం ఏంటి? అది నీకు అనవసరం. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. ఏం చేయాలి? అఖిరన్ నువ్వు కిడ్నాప్ చేయలేదు కదా? అవును. ఇప్పుడు చేయి. ఇప్పుడు చేయి. ఏంటి?